హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 21st ఎపిసోడ్ ని చూద్దాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మనకి తావోని చూపిస్తున్నారు. ఆమె చెంగుని కలవడానికి వచ్చింది. తావోకి సెమిస్టర్ హాలిడేస్ అంట, కానీ చెంగుకి మాత్రము 1 మంత్ తర్వాత హాలిడేస్ ఇస్తారని తెలియగానే కాస్త ఫీల్ అవుతూ ఉంది. చెంగు తన బిల్డింగ్ ని చూపిస్తున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా చెంగు వాళ్ళ క్లాస్ బ్యూటీ, ఆమె పేరు లియు, చెంగు దగ్గరికి వచ్చి శనివారం డిన్నర్ కి రావాలని అతన్ని ఇన్వైట్ చేస్తూ ఉంది. చెంగు వెంటనే సంతోషంగా ఒప్పుకుంటున్నాడు. ఓకే, లొకేషన్ షేర్ చేస్తాను అనేసి ఆ అమ్మాయి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి మా క్యాంపస్ బ్యూటీ, చాలా అందంగా ఉంది కదా అని అంటున్నాడు. అది చూసి టావోకి కాస్త జలస్ గా ఫీల్ అవుతుంది. అప్పుడే లీవు అక్కడికి వస్తున్నాడు. నా లైఫ్ లో జరిగిన ఒక మంచి హైలైట్ ని నువ్వు మిస్ అయ్యావు కదరా, ఇప్పుడే మన క్యాంపస్ బ్యూటీ నన్ను డిన్నర్ కి ఇన్వైట్ చేసింది అని చెప్తూ ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాడు. టావోకి ఒళ్ళు మండిపోతూ ఉంది. లీవు, ఈ సాటర్డే నువ్వు ఫ్రీ అయితే మనం ఇద్దరం కలిసి కాన్సర్ట్ కి వెళ్దామని చెప్పి ఒక టికెట్ ని లీవుకి ఇస్తూ ఉంది. లీవుకి మాత్రం ఏమీ అర్థం కావడం లేదు. మనతో చెంగు కూడా వస్తున్నాడా? లేదు, వాడు మీ క్యాంపస్ బ్యూటీతో కలిసి డిన్నర్ కి వెళ్ళబోతున్నాడంట, కాబట్టి మనమిద్దరం వెళ్దామని చెప్పి హీరోని కళ్ళతో బెదిరిస్తూ ఉంది. లీవు వెంటనే ఆ టికెట్ ని తీసుకుంటున్నాడు. తావో వెళ్లిపోయిన తర్వాత చెంగు లీవుని ప్రశ్నిస్తున్నాడు. నాకు తెలియకుండా మీ ఇద్దరు రహస్యంగా మాట్లాడుకుంటున్నారా అని అనుమానంగా అడుగుతున్నాడు. లీవు లేదని చెప్పగానే, అయితే ఆ ప్రోగ్రామ్ కి నన్ను పిలవకుండా నిన్ను మాత్రమే ఎందుకు పిలిచింది అని అడుగుతున్నాడు. నువ్వు క్యాంపస్ బ్యూటీతో సాటర్డే డేట్ కి వెళ్ళబోతున్నావంట కదా, అందుకే నిన్ను పిలవలేదేమో. తావో ఫీల్ అవ్వకూడదని మాత్రమే నేను ఈ టికెట్ తీసుకున్నాను. ఇదిగో ఈ టికెట్ తీసుకొని ఇస్తున్నాడు. అయితే నువ్వు ఆ ప్రోగ్రామ్ కి వెళ్ళకపోతే తను ఒంటరిగా వెళ్తుందేమో కదా అని అడుగుతున్నాడు. సరే ఓకే, ఆ టికెట్ ని ఇలా ఇవ్వు, నేనే వెళ్తానని లీవు చెప్పగానే, నీకొద్దు కదా దాన్ని ఇలా ఇవ్వు అనేసి చివరికి లీవు చేతిలో ఉన్న ఆ కాన్సర్ట్ టికెట్ ని చెంగు లాక్కుంటున్నాడు. ఇక అదే సమయంలో జీనా వాళ్ళ కంపెనీ కాంటాక్ట్ లెన్స్ యాడ్ షూట్ కి సిద్ధమవుతున్నారు. కానీ ముందుగా నిర్ణయించిన మోడల్ కి కంటి ఇన్ఫెక్షన్ రావడంతో షూటింగ్ కి రాలేకపోయాడంట. జీనా తన టీం కి చెప్పి ఆన్లైన్ లో మంచి లుక్ ఉన్న యూనివర్సిటీ స్టూడెంట్ ని వెతకమని చెప్తుంది. అప్పుడే లీవు మిల్క్ టీ తీసుకుని అక్కడికి వస్తున్నాడు. అతన్ని చూసిన వెంటనే లీవు మోడల్ గా సరిపోతాడని జీనా డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మేకప్ జరుగుతుండగా జీనా పదే పదే వచ్చి లీవుని కంట్రోల్ గా ఉండమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంది. హలో మేడం, మొదట మీరే నన్ను చూడ్డానికి వచ్చారని లీవు అంటున్నాడు. ప్రతిసారి జీనాని చూసినప్పుడల్లా లీవు అనుకోకుండా స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు లీవు డ్రెస్ మార్చుకుంటూ ఉండగా జీనా ఫిట్టింగ్ రూమ్ తలుపు దగ్గరికి వచ్చి త్వరగా రావాలి, నీకేమైనా హెల్ప్ కావాలా అని అడుగుతుంది. అబ్బా, దీనికోసమే కదా వెయిట్ చేస్తున్నాను అనుకుని జీనాని లోపలికి లాగి ఆమెను ఆవేశంగా ముద్దు పెట్టుకుంటున్నాడు. తరువాత షూటింగ్ సమయంలో అతని కళ్ళతో మొదలుపెట్టి పూర్తిగా ముఖాన్ని హాట్ లో చూపిస్తున్నారు. స్మైల్ చేయమని చెబుతున్నారు. అతను జీనా వైపే చూస్తూ నవ్వుతుంటాడు. డైరెక్టర్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉందని గమనించి ఆ యాంగిల్ నుంచి షూట్ చేయమని చెబుతాడు. షూటింగ్ సక్సెస్ అవుతుంది. ఇంకా శనివారం రాగానే చెంగ్ లియూతో డిన్నర్ కి వెళ్తాడు. కానీ అతని మనసు మాత్రం తావో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆమెకు మెసేజ్లు చేస్తూ నువ్వు ఒంటరిగా కాన్సర్ట్ కి వెళ్ళావా అని అడుగుతూ టెన్షన్ పడుతూ ఉన్నాడు. కానీ ఆ అమ్మాయి మాత్రము లీవుకి గర్ల్ ఫ్రెండ్ ఉందా అని స్టార్ట్ చేస్తుంది. కానీ చెంగు తన ఆలోచనలో మునిగిపోయి ఆమె మాటలేది వినలేదు. సడన్ గా బ్యాగ్ తీసుకుని రెస్టారెంట్ నుంచి బయటకు పరుగులు తీస్తున్నాడు. థియేటర్ వద్దకు వచ్చి చూసేసరికి వాళ్ళు టికెట్ అడుగుతున్నారు. టికెట్ వెతుకుతూ తావోకి కాల్ చేస్తున్నాడు. కానీ తావో ఇంకా లోపలికి వెళ్ళలేదు. నువ్వెక్కడున్నావు, ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, నేను నీ వెనకాలే ఉన్నాను అని తావో అంటుంది. చెంగు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని, లీవు కాన్సర్ట్ కి రాలేదని నువ్వు ఎక్కడో కూర్చొని ఏడుస్తుంటావు అనుకున్నాను, నీకు లీవు మీద క్రష్ ఉంది కదా అని అడుగుతున్నాడు. తావో అతన్ని అమాయకంగా చూస్తూ, నాకు లీవు మీద ప్రేమ లేదు, నా దగ్గర ఎక్స్ట్రా టికెట్ ఉండడంతో అతన్ని పిలిచాను, లీవు నాకు నమ్మకమైన వ్యక్తి అని అంటుంది. ఆ మాట వినగానే చెంగు కాస్త రిలాక్స్ గా ఫీల్ అవుతున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కాన్సర్ట్ చూడడానికి లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు జీనా బిజినెస్ పార్టీకి వెళ్తుంది. అక్కడ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ కనిపిస్తాడు. అతను జీనాతో మాట్లాడుతూ, నీ అడ్వర్టైజింగ్ బాగుంది కానీ అది నా కాన్సెప్ట్ అని అంటున్నాడు. ఆ మాటలు విని జీనా షాక్ అవుతుంది. అతను జీనాని రెచ్చగొడుతూ, నువ్వు ఇంత చీప్ గా బిహేవ్ చేస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు, నా కాన్సెప్ట్ కొట్టేశావని అంటున్నాడు. ఆ కాన్సెప్ట్ అతనిదని తెలిసిన తర్వాత ఈ పని లోపల బయట చాలా చీప్ గా ఉంది, నేను ఈ కేసుని నా సక్సెస్ లిస్ట్ లో ఎప్పుడూ పెట్టను అని గట్టిగా సమాధానం చెప్తుంది. తర్వాత జీనా తన బాస్ తో ప్రపోజల్ మార్చాలని చెబుతుంది. ఇది మీ ఎక్స్ హస్బెండ్ కాన్సెప్ట్ కాబట్టి నువ్వు వద్దని
కోప్పడుతున్నావు, అది నాకు అర్థమైంది. కానీ మనం ప్రతిసారి క్రియేటివ్ గా థింక్ చేయాలి అని రూల్ ఏం లేదు. ఎందుకంటే క్లయింట్ కి ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది. నేను నీ బాస్ ని, నీకు ఇచ్చిన పని చెయ్యి, నీకు ఈ కాన్సెప్ట్ నచ్చిందా లేదా అనేది నాకు ముఖ్యం కాదు అని అంటున్నాడు. అది విని జీనా చాలా బాధపడుతుంది. మీ కంపెనీలో క్రియేటివిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారని అనుకున్నాను, కానీ కాదు అనేసి జీనా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. తనకి కంపెనీలో విలువ లేదని భావిస్తుంది. లీవు ఇంట్లో జీనా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. జీనాకి మెసేజ్లు కూడా చేస్తాడు, కానీ జీనా మాత్రం రిప్లై ఇవ్వదు. అందుకే జీనా దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. అదే సమయంలో జీనా నిరాశగా ఇంటికి వస్తుంది. వచ్చిన వెంటనే అతన్ని హగ్ చేసుకుంటుంది. నన్ను ఇలానే కొద్దిసేపు ఉండనివ్వు అని అంటుంది. లీవు కూడా ఆమెను దూరం చేయకుండా అలాగే దగ్గరగా పట్టుకొని, ఏమైంది, ఎందుకు ఇలా డల్ గా ఉన్నావు, ఎందుకు ఇంత ఎక్కువగా డ్రింక్ చేసావని అడుగుతున్నాడు. అంతా వర్క్ ప్రెషర్. లీవు, నీ చదువులపై దృష్టి పెట్టు, తొందరగా జాబ్లోకి రావద్దు, ఈ సమాజం ఒత్తిళ్లతో నిన్ను నలిపేస్తాయని అంటుంది. కానీ లీవు మాత్రము, నేను త్వరగా జాబ్ తెచ్చుకొని నేను బాగా చూసుకుంటాను, తర్వాత మనం పెళ్లి చేసుకుందామని అంటున్నాడు. పెళ్లి మాట వినగానే జీనా నవ్వుతూ, ఇప్పుడు పెళ్లి చేసుకునే వయసా నీది అని అంటుంది. లీవు ఇంకేం మాట్లాడకుండా ఆమె షూ తీసేసి తర్వాత ఆమెను ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్తున్నాడు. హ్యాంగ్ ఓవర్ సూప్ తయారు చేయడానికి కిచెన్ కి వెళ్తున్నాడు. తర్వాత జీనా చున్చాంగ్ ని మీట్ అవుతుంది. చున్చాంగ్ లీవుతో ఉన్న రిలేషన్షిప్ గురించి అడుగుతుండగా జీనా ముఖంలో లైటింగ్ కనిపిస్తూ ఉంది. మరి లీవుని నీ దగ్గరే ఉంచుకోవచ్చు కదా, ఎందుకు హాస్టల్ కి పంపించావని అడుగుతుంది. దానికి జీనా అతను ముందు చదువు మీద ఫోకస్ చేయాలని అంటుంది. తర్వాత జీనా తన ఆఫీస్ ప్రాబ్లం గురించి మాట్లాడుతూ వాళ్ళ ఎక్స్ హస్బెండ్ తో జరిగిన గొడవ గురించి చెప్తుంది. అలానే జీనా సొంత ఎంసీఎన్ కంపెనీ స్టార్ట్ చేయాలని అనుకుంటుందంట. ప్రెసెంట్ తను క్రియేటివ్ డైరెక్టర్ గా పనిచేస్తుంది కదా, కంపెనీలో తన ఉద్యోగానికి గ్యారంటీ లేదని అంటుంది. చున్చాంగ్ జీనాకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంది. కానీ జీనా వెంటనే కంపెనీ స్టార్ట్ చేయకూడదని డిసైడ్ అయ్యింది. ముందుగా తన ప్రొఫెషనల్ నెట్వర్క్ ని స్ట్రాంగ్ చేసుకుని ఇప్పటికే బిజినెస్ ప్రారంభించిన మిషన్ తో ఒకసారి మాట్లాడి డిసైడ్ అవుతానని అంటుంది. జీనా ఇంటికి వచ్చి పనిచేస్తూ ఉండగా తనకి లీవో గుర్తొస్తాడు. వెంటనే తనకి కాల్ చేస్తుంది. కానీ లీవు ఫోన్ ఎత్తాడు. ఆమెకి టెన్షన్ వస్తుంది. మళ్ళీ కాల్ చేస్తే లీవు కాల్ కట్ చేసి మెసేజ్ పెడతాడు. ఒకసారి ఆగు, నేను కాల్ చేస్తానని అంటున్నాడు. ఎక్కడ ఉన్నావని జీనా అడగగానే లైబ్రరీలో ఉన్నాను, బయటకు వస్తున్నానని అంటున్నాడు. తర్వాత వీడియో కాల్ చేస్తాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటారు. సడన్ గా ఎందుకు కాల్ చేశారు అని అడగగానే నిన్ను చూడాలనిపించింది, అందుకే కాల్ చేశాను అనేసి అతన్ని చూస్తూ, నువ్వు ఈ యాంగిల్లో కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నావని అంటుంది. వాళ్ళిద్దరూ వీడియో కాల్ మాట్లాడుతూ ఉండగా లీవు దగ్గరికి వచ్చి, ఈ టైంలో ఫోన్లో బిజీగా ఉన్నావా, ఎవరి ఫోటోలు తీస్తున్నావని అడుగుతుంది. కానీ లీవు, నేను నా గర్ల్ ఫ్రెండ్ తో వీడియో కాల్ మాట్లాడుతున్నానని స్పష్టంగా చెప్తున్నాడు. ఆ అమ్మాయి సరే డిస్టర్బ్ చేయను అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్లేలోపే జీనా కాల్ కట్ చేస్తుంది. లీవు జీనాకి మెసేజ్ చేసి, నువ్వు జెలస్ గా ఫీల్ అవుతున్నావా అని అడుగుతున్నాడు. హాస్టల్ కి వెళ్లిన తర్వాత లీవు వాళ్ళ చాట్ ని చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు. లీవు అలా నవ్వుతుండడం చూసి రూమ్మేట్స్ అందరూ అనుమాన పడుతున్నారు. ఆ అమ్మాయి ఎవరు, ఎలా ఉంటుంది, మాకు పరిచయం చేయవా అని అడుగుతున్నారు. అవును, నేను రిలేషన్షిప్ లో ఉన్నాను, మీరు తనను ఒకసారి చూశారు, నా అడ్మిషన్ టైంలో తను ఇక్కడికి వచ్చిందని అంటున్నాడు. వాళ్ళు ఆశ్చర్యపడుతూ, ఆమె నీకంటే పెద్దది కదా, ఓల్డ్ ఉమెన్ ని డేట్ చేస్తున్నావా అని అడుగుతున్నారు. కానీ లీవు తెలివిగా తప్పించుకొని చదువుకోవాలని చెప్పి బయటికి వెళ్ళిపోతున్నాడు. క్లాస్ తర్వాత లీవు ఫోన్ చూస్తూ ఉంటాడు. ఏం చూస్తున్నావు అని చెంగు అడుగుతున్నాడు. నా పేపర్ రివ్యూ యాక్సెప్ట్ అయ్యింది. చెంగు సంతోషంగా, గ్రేట్ న్యూస్, మనం రూమ్మేట్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుందామని అంటున్నాడు. అప్పుడే ఒక స్టూడెంట్ వచ్చి డిపార్ట్మెంట్ డైరెక్టర్ లీవుని ఆఫీస్ కి పిలిచారని చెబుతున్నాడు. లీవు షాక్ అయిపోతున్నాడు. డైరెక్టర్ లీవుతో మాట్లాడుతూ, అమెరికాలోని యూనివర్సిటీలో 2 ఫుల్ టైమ్ స్కాలర్షిప్ సీట్లు ఎక్స్చేంజ్ లో ఉన్నాయి. నీ స్టడీ చాలా బాగుంది, పైగా త్వరలోనే నీ జర్నల్ కూడా పబ్లికేషన్ ఉండడం వల్ల నిన్ను రికమెండ్ చేస్తున్నాము అని అంటున్నారు. లీవు సంతోషపడుతున్నాడు. కానీ ఈ ప్రోగ్రామ్ వ్యవధి ఎంత, మధ్యలో ఇంటికి రావచ్చా అని అడుగుతున్నాడు. డైరెక్టర్ నవ్వుతూ, మొదటిసారి ఇలా అడిగిన స్టూడెంట్ నువ్వే, లేదు అక్కడే ఉండాలి, వీసా ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో రావడం కుదరదని అంటున్నాడు. లీవు కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకో, నీ ఫ్యూచర్ బాగుంటుంది, ఇంట్లో వాళ్ళతో మాట్లాడి త్వరగా ఆన్సర్ చెప్పని అంటున్నారు. ఇక అదే సమయంలో జీనా మళ్ళీ తన బాస్ కు కొత్త క్రియేటివ్ ఐడియాని ప్రెజెంట్ చేస్తూ ఉంది. ట్రెండ్స్ ని మాత్రమే ఫాలో చేస్తే మనం ఒకరోజు అక్కడే నిలిచిపోతామని చెప్తుంది. బాస్ కి అది నచ్చదు. కానీ
క్లయింట్ సేఫ్ అప్రోచ్ కోరుకుంటున్నానని మళ్ళీ చెప్తున్నాడు. జీనా అతన్ని ఒప్పించలేక నిరాశగా బయటికి వస్తుంది. ఇంటికి వచ్చేసరికి లీవు సోఫాపై నిద్రపోతూ ఉంటాడు. జీనా అతని పక్కనే కూర్చొని లీవుని చూస్తూ ఉంటుంది. లీవు నిద్ర లేచి నన్ను లేపాల్సింది కదా అని అంటున్నాడు. జీనా అతని మోకాల మీద పడుకొని తన బాధని చెప్తూ ఉంది. నా బాస్ తో గొడవైంది, నేను జాబ్ కోల్పోయే అవకాశం ఉందని టెన్షన్ పడుతుంది. లీవు ఆమెకి ధైర్యం చెప్తూ నీకు ఆల్రెడీ ప్లాన్ ఉందని నాకు తెలుసు, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను నీకు సపోర్ట్ గా ఉంటానని ధైర్యం చెప్తున్నాడు. అతను ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ విషయం గురించి చెప్పాలని అనుకుంటున్నాడు. కానీ జీనా పరిస్థితి చూసి సైలెంట్ అయిపోతున్నాడు. జీనాని బాధ పెట్టకూడదని అనుకుంటున్నాడు. కానీ అంతలో యుఎస్ ప్రోగ్రామ్ గురించి చెంగ్ లీవుకి మెసేజ్ చేస్తున్నాడు. జీనా చూడకుండా లీవు ఆ ఫోన్ ని పాకెట్ లో పెట్టుకుంటున్నాడు. తర్వాత ఇద్దరు హగ్ చేసుకుంటున్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.